సింహరాశి వారికి మే 19, 20, 21 తేదీల్లో హనుమంతుని అనుగ్రహంతో మీకు ఈ 3 ప్రదేశాల నుంచి డబ్బు అనేది రాబోతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి సింహరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. 9908806652 వారి యొక్క సెల్ నంబర్ వచ్చేసి ఇదే. తెలుగులో నోట్ చేసుకోండి. 9908806652. భార్యాభర్తల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, డబ్బు సంబంధించిన సమస్యలు, గ్రహ దోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. నమ్మకంతో సంప్రదించండి. మీకుండే అనేక రకాల సమస్యలను తొలగించుకోండి. చివరి వరకు వినండి. ఎందుకంటే మీరు ఈ వీడియోను కనుక మిస్ చేసుకుంటే మీకు ఆ 3 ప్రదేశాల నుంచి వచ్చే డబ్బు అనేది కోల్పోతారు. తర్వాత మీరే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది సింహరాశి మిత్రులకు కూడా వీడియోను చేరడం కోసం ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర ఐప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. సింహరాశి వారిది రాశి చక్రంలో 5వ రాశి. సింహరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు, అలాగే చాలా తెలివైనటువంటి వారు. వీరికి దైవారాధన చాలా ఎక్కువగా ఉంటుంది. దైవాన్ని విపరీతంగా నమ్మేటువంటి వ్యక్తులు. వీరిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అలాగే వీరికి జీవితం మీద బాగా ఆశ. అంటే సంపాదించుకోవాలి, నలుగురిలో ఒక మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి లోటుపాట్లు అనేవి చేయకూడదు, వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా అనేది చేసి మనం చూపించాలి అని చెప్పి ఒక మంచి తపనతో కలిగి ఉన్నారన్నమాట. బాగా సంపాదించాలని డబ్బు మీద ఒక ఆశ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్లుగా కష్టం కూడా బాగా ఎక్కువగా పడతారు. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఈ సింహరాశి వ్యక్తులు. అక్కడ ఇక్కడ వాళ్ళు వీళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి మనం సంపాదించుకోవాలి ఎట్లా ఎప్పుడు కూడా అనుకోరు అన్నమాట. కళలు కూడా ఎవరికైనా అన్యాయం చేయాలని చెప్పి అనుకోరు. అయితే వాళ్ళ కొన్ని రకాలుగా తెలియకుండానే పొరపాట్లు అనేవి వీరి జీవితంలో తెలియకుండా కొన్ని కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే కొంత ఇబ్బందులు ఎదుటివారి వల్ల వీళ్ళ కొంత ఏదైనా కోల్పోవడం కావచ్చు, ఇలాంటివి జరుగుతాయి. అయితే వీరి ప్రమేయం అనేది ఉండకుండానే ఉంటుంది అన్నమాట. అలాంటి వాటి వల్ల మాత్రం వీళ్ళు కొన్ని కర్మలు అనేవి అనుభవిస్తూ ఉన్నారు. అవి వీళ్ళు అంటే ఇప్పటికైనా సరే తెలుసుకుంటే మీరు ఇప్పుడు ఎలాగైతే ఆ బాధల నుంచి ఎప్పుడైతే అనుభవిస్తున్నారో వాటి నుంచి విముక్తి అనేది కలిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే పెద్దగా మీరు పట్టించుకోరన్నమాట. అంటే సింహరాశి వారికి ఏంటంటే ఎప్పుడు కూడా వీరి సొంత పనుల మీద, వీరి సొంత విషయాల మీద, వీరికంటే ఎక్కువగా వీరి మీద, వీరి కుటుంబం మీద ఎక్కువ ఈ లోకం అనేది ఉంటారన్నమాట. అలా ఉండడంలో తప్పు అనేది ఏమాత్రం కూడా లేదు. కానీ మీ వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఎదుటివారికి ఏదైనా మాట రూపంలో కానీ, పని రూపంలో కానీ, లేకపోతే ఇట్లా ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది జరుగుతుందేమో అది ఒక్కసారి మీరు చూసుకోండి. ఎందుకంటే మీ జాతకంలో అంతా బాగుంది, దైవానుగ్రహం బాగుంది. ఆ భగవంతుడి దయ వల్ల డబ్బు సంపాదించుకునే దారులు కూడా ఉన్నాయి. కష్టపడ్డవారు మీకు ప్రతిఫలం అనేది లభిస్తుంది. కానీ కొన్ని కర్మలు అనేటివి ఏంటంటే మీరు తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్ల వల్ల తెలిసి మీరు ఎవరికైతే అన్యాయం చేయరు, కానీ తెలియకుండా మీ వల్ల జరుగుతుందా పొరపాట్లు అనేవి. అంటే నిప్పు తెలిసి పట్టుకున్నా కాలుద్ది, తెలియక పట్టుకున్న కాలుద్ది. అలాగే మనం చేసేటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో మనం తెలిసి చేసినా తెలియక చేసిన పాపం అనేది మనల్ని వెంటాడుతుంది. కాబట్టి ఆ కర్మ నుంచి మనం తప్పించుకోలేం. కాబట్టి మీరు కాస్త కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎదుటి వారిలో మాట్లాడే విషయంలో కానీ, లేకపోతే ఎదుటి వారికి ఏదన్నా సలహా ఇచ్చే విషయంలో కానివ్వండి, లేదా వాళ్ళ జీవితాల మీద ఏదన్నా ఒక మాట అనేది చూపించే విధంగా కానివ్వండి. ఎందుకంటే మీ మాటకు పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారు మీకు విపరీతమైనటువంటి గౌరవం, మర్యాదలు ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళతో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఇంకా తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి బాధలే సింహరాశి వారు కూడా పడుతూ ఉన్నారు. అయితే ఎందుకంటే ఈ 3 రోజుల్లో వచ్చేటువంటి మీకు ముఖ్యమైనటువంటి ఈ 3 ప్రదేశాల నుంచి డబ్బు అనేది అందుతుంది. ఎందుకంటే ఆ డబ్బు అనేది ఇప్పుడు మీకు చాలా అవసరము.
ఆ డబ్బు కోసం మీరు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఆ డబ్బు అందడం అనేది ఖచ్చితంగా మీకంటే కరెక్ట్గా రావడానికి రాయాల్సినటువంటి సమయం అన్నమాట. ఆ భగవంతుడు మీ మీద ఉన్నటువంటి అనుగ్రహంతో ఆయనే స్వయంగా ఆ ధనాన్ని మీ చేతికి అందేలా చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఇక్కడి నుంచి మాత్రం డబ్బులు మీరు మిస్ చేసుకున్నారంటే మాత్రం మళ్ళీ మీరు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు. చాలామంది ఏంటంటే ధనాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారన్నమాట. డబ్బు ఉన్నప్పుడే ఏముందిలే కదా అని అది ఇది అని చెప్పేసి విపరీతమైనటువంటి ఖర్చులు చేసుకోవటం, లేకపోతే ఉంది కదా రేపు చూసుకోవచ్చు ఎల్లుండి చూసుకోవచ్చులే అని చెప్పేసి వాయిదాలు వేసుకోవడం, ఇట్లాగా వచ్చేటువంటి లక్ష్మీదేవిని చేతులారా కాలదన్నుకుంటూ ఉంటారన్నమాట. తర్వాత ఒకనొక రోజు ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటుంది. ఇట్లా ఆలోచించేటప్పుడు అలాంటప్పుడు ఏముందంటే చివరికి ఏ రూపాయినైతే మనం ఏముందులే అని చెప్పేసి నిర్లక్ష్యం చేశామో ఆ రూపాయి కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అన్నమాట. కాబట్టి అలాంటి పరిస్థితి అనేది ఎప్పుడు కూడా మీకు రాకుండా ఉండడం కోసమే నేను ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ 3 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి ఆ మంగళవారం దగ్గర నుంచి అంటే మంగళ బుధ గురువారాలు రేపు మే 19, 20, 21 తేదీలు అన్నమాట. కాబట్టి ఈ 3 రోజులు మీరు మిస్ చేసుకోవద్దు. మళ్ళీ మళ్ళీ చెప్పడం అనేది జరుగుతుంది. సాక్షాత్తు ఆంజనేయ స్వామి మీకు ఇంతటి గొప్ప అవకాశాన్ని అదృష్టాన్ని ఇచ్చాడు. మనుషులు మనం ఏముందిలే వాళ్ళని వీళ్ళని అని మానవత అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. కానీ ఆ మనుషులు కూడా ఎవ్వరు మనకు సాయం చేయడానికి ముందు అడుగు వేయరు అన్నమాట. కానీ కొన్ని సందర్భాల్లో ఆ భగవంతుడే ఎప్పుడు కూడా దేవుడు మనకి డైరెక్ట్గా ఎదురు వస్తే ఆ శక్తిని తట్టుకోవడం అనేది మన వల్ల కాదన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే మేము ఇవ్వము చేయము అన్న వాళ్ళే పిలిచి మరీ మనకు డబ్బు ఇస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఆ భగవంతుడు వాళ్ళ రూపంలో మీ చేతికి అందించడం అనేది జరుగుతుంది. సింహరాశి వారు వచ్చేటప్పటికి గత కొంతకాలం నుంచి చాలా రకాలైనటువంటి ఖర్చులతోటి ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు వచ్చినప్పటికీ ఏంటంటే ఏదైనా ఒక సొంత ఇంటి కోసం కావచ్చు, అంటే వీరికి వచ్చేటువంటి గృహ నిర్మాణము వీరి జాతకంలో సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ సొంత ఇంటిని కోసము ఇప్పుడు కొంతమందికి ఆ కట్టుబాటులు కూడా జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి సింహరాశి వారికి ఈ మధ్య ఏంటంటే విపరీతంగా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే ఎంత పెట్టినా కూడా ₹1 వస్తే ₹4 వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇల్లు అంటే అంత ఖర్చు అనేది అయ్యిద్ది. డబ్బు అనేది ఎంత పెట్టినా కూడా ఇంటికి అసలు వెళ్ళిపోతా ఉంటుంది అన్నమాట. ఇందులో వీళ్ళు ఏంటంటే మనం కట్టుకునేది ఏదో శుభ్రంగా కట్టుకోవాలి, మళ్ళీ మళ్ళీ కట్టుకునేది కాదు. ఎవరైనా చూసినా కూడా వీళ్ళ ఇల్లు బాగుంది అని అనుకోవాలని చెప్పేసి ఇట్లా అట్లాగా కాస్త శుభ్రంగా నీట్గా కట్టుకోవాలని చెప్పి అనుకుంటారు అన్నమాట. కాబట్టి అంటే వీరిలో ఎక్కువగా శాతం మందికి అయితే ఇదే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.